ఏం లేదు. అంటే నేనిప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా! నేను నిన్ను ఒకటి అడుగుదామని అంటే బికాజ్ ఐ హావ్ బీన్ వాచింగ్ ఇప్పుడు ఈ గాయపడ్డ సింహంకి సంబంధించి కరెక్ట్. యూ హావ్ బీన్ గివింగ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కరెక్ట్. రాత్రి కూడా ఏదో రెండో ఎంతో అవును. మూడో కరెక్ట్. అయింది. రాత్రి అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2 అయింది. ఐ వాజ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ షెడ్యూల్. కరెక్ట్. కరెక్ట్. ఇది వర్క్ స్టార్ట్ అయింది దగ్గర నుంచి. బట్ ఈ ప్యాషన్ని టువర్డ్స్ ది ప్రొఫెషన్ నిలబెట్టుకోవడం అన్నది ఎట్ వన్ స్టేజ్ పీపుల్ బికమ్ స్లైట్లీ టైర్డ్. ఓకే. ఓకే. ఐ షుడ్ సే ఓకే బికాజ్ ఐ డోంట్ నో అందుకని. దేర్ విల్ నేను నోటీస్ చేసింది చెప్తున్నా. అందరూ యాక్టివ్గా ఉంటారు కానీ బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను. ఒక ఆ స్టెడ్ ఫాస్ట్నెస్ టు బీ ఆన్ టోస్ వర్క్ గురించి కానీ వర్క్ సినిమా మీరు డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలాగే చేయక తప్పదు. తప్పదని కాదు. ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా? మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి. అది సినిమా ఇండస్ట్రీలో నిజం. సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. చాలా మంది పాపం కష్టపడి పని చేస్తారు. కానీ ఆ పని వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తప్పక పని చేయాల్సి రావచ్చు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో ఉన్న అద్భుతం ఏంటంటే పేరు, డబ్బు, ఫేము అన్నీ వస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. ఇది ఇష్టమైన పని చేస్తూ. ఎస్, ఇష్టమైన పని అన్నది అది అంటే ఇంకొకటి ఉంది దానికి, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు చేస్తూ. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నా ఉద్దేశం ఇష్టం వచ్చినట్టు అని కాదు. ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు నువ్వు ఏదో సినిమా తీసుకొచ్చి కథ చెప్తే నేను నచ్చదు, నేను చేయను అనొచ్చు. సో అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటే నీకు ఆఫీస్లో ఆ వర్క్ ఇస్తే నువ్వు కుదరదు అంటం లేదు, చెయ్యాలి. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక జాబ్ ఉంటుంది. నువ్వు రేపు పొద్దున్న 9కి రావాలి. ఇప్పుడు వెనకాల నాకు తెలిసి తను తిట్టుకుంటూ ఉండుంటాడు, హాయిగా ఉంటే ఈడ నా కొడుకు పొద్దున్నే వస్తున్నాడు, ఈడి అమ్మ ఏంటి గొడవ అని. ఇప్పుడు నాకు చాయిస్ ఉంటుంది, నాకు కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబబ్లీ యాక్టర్స్ అని చెప్పచ్చు. ఎస్, అంటే 14, 15, 16 నేను రాను అని చెప్పగలను. అవును, అయినా డబ్బిస్తారు, అవును, పేరు ఉంటుంది. సో ఐ థింక్ అది లిటరలీ ఇట్స్ అ గ్రేట్. అది అదేదో కష్టపడి సంపాదించుకుంది కాదు, దాన్ని నేను ఖచ్చితంగా అదృష్టంతోనే. బట్ అదృష్టం అనేది మన పడ్డ కష్టానికి. నాగేంద్ర, నువ్వు పడ్డట్టు నేను పడ్డట్టు మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది. సో ఎగ్జాక్ట్లీ అదొక్క విషయంలో అనేది. సో ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా రాత్రి 2 వరకు మళ్ళీ పొద్దునే 7కి అని. నాకు ఐఎమ్ ఫ్యాసినేటెడ్. నాకు ఇప్పటికీ, నాకు ఇవాళకి కూడా నాకు ఫస్ట్ టైము నాకు ఒక హై వచ్చిన మూమెంట్ చెప్తాను నీకు. శివ అయిపోయింది, నేటి సిద్ధార్థ అనే సినిమా ఫినిష్ చేసి శ్రీవారి చిందులు అనే సినిమా చేస్తున్నాను నరేష్ తోటి, మన సీనియర్ నరేష్ తోటి. అప్పట్లో మెడ్రాస్కి మార్నింగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్. మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఉండేది. సో ఎందుకో తెలీదు, అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఫ్లైట్ని రద్దు చేసి ఓన్లీ పొద్దున 8:30కి ఫ్లైట్ ఉండేది. సో నేను ఆ ఫ్లైట్లో ఏదో షూటింగ్కి నేను వెళ్ళాను. నరేష్తో చేస్తున్న సినిమా కాకుండా ఐ థింక్ సిద్ధార్థకే వెళ్ళినట్టున్నా. ఫస్ట్ టైం నాకు ఆ కిక్ అది నేను అంటే ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అవకాశం రాలేదు. దిగాను, దిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ దగ్గర నుంచి నాను లగేజ్ కోసం. నరేష్ కూడా వచ్చాడు. హాయ్ నరేష్ అని, హాయ్ చక్రి అని మాట్లాడుతున్నాం. ఏంటి చక్రి ఇది, ఏంటి అసలు ఇప్పుడు మనకి ఎంత కష్టం మన సినిమా ఇండస్ట్రీకి. ఇప్పుడు పొద్దున 8:30కి ఫ్లైట్ అయితే మనం వచ్చేప్పటికి 9:30 అవుతుంది, 10. మనం వెళ్ళేప్పటికి 11:30 అవుతుంది, కాల్ షీట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంటే నేను చాలా ఆనందంగా వింటున్నా. మన సినిమా ఇండస్ట్రీ షూటింగు, కాల్ షీటు. నేను అప్పుడు ఫస్ట్ టైం నేను సినిమా యాక్టర్ అయ్యాను నమ్మా. అప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే రాము గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకట్ గారు కానీ, సురేంద్ర గారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు, డైరెక్టర్లుగా. ఇప్పుడు రాము గారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా. అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి, డైరెక్టర్ అవ్వకముందు నుంచి కన్నా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ అని ఎవరు మాట్లాడేవాళ్ళు కదా. అలా మాట్లాడితే எனக்கு ఇష్టం కూడా లేదు. సో ఒక డైరెక్టరు, ఒక సినిమా, నాగార్జున గారు పొద్దున్న వచ్చి మేము అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. అవుట్ అయితే ఇవ్వనని బ్యాట్ పెట్టుకుని పరిగెట్టేసేవాడు ఆయన. సో ఇట్ యూస్ టు బి లైక్ ఎ నార్మల్ థింగ్. ఈ రసూల్ గాడేమో చాలా మంచి బౌలర్, ఆడు మంచి బ్యాట్స్మెన్ కూడా, కెమెరామెన్ రసూల్. ఖచ్చితంగా వాడు అవుట్ చేస్తూ ఉండేవాడు ఈయన్ని, వాడిని తిడుతూ ఉండేవారు ఈయన. బౌలింగ్ రాదు ఏం రాదు నీకు అన్నట్టు వీడు అవుట్ చేస్తా అంటే అదంతా ఇప్పుడు నాకు అక్కినే నాగార్జున గారి ఫీలింగ్ కూడా రాలేదు, నార్మల్గా ఉండింది. ఈయన సురేంద్ర గారేమో, సురేంద్ర గారు అంటే వాట్ నాన్ సెన్స్ ఈజ్ దాట్, కాల్ మీ సురేంద్ర అని ఈయన అనేవారు. వెంకట్ గారు మా అందరితో కూర్చుని
ఆయన బీడీ కాల్చేవారు అప్పట్లో. సరదాగా బీడీ కాలుస్తూ పక్కన కూర్చునేవారు. ఇప్పుడు ఎక్కడ నేను సినిమా యాక్టర్ని అయిపోయాను, నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అంటే సినిమాలోకి వచ్చేసాం మనం, అప్పటికి పెద్ద హీరో నాగార్జున గారు, మరి కదా. నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఇమీడియట్గా మళ్ళీ ఆయనతోనే సినిమా నేటి సిద్ధార్థ. ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ మనం ఇండస్ట్రీ అంటే ఐ థాట్ ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నాకు సంబంధం లేదు ఎందుకు చెప్పాను సడన్గా. ఎందుకు చెప్పావంటే నరేష్ అన్న మాట, అదే అంటే టైం వేస్ట్ అయిపోతుంది అంటే అవన్నిటికన్నా నేను అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడు గుర్తొచ్చింది. అవాల్టి నుంచి ఇవాల్టి వరకు సినిమా యాక్టర్ అనేది నేను ఇంకా జీర్ణించుకోలేదు. ఐ స్టిల్ గెట్ ఫ్యాసినేటెడ్ వెన్ పీపుల్ ఎక్నాలజీ మీ యాజ్ అన్ యాక్టర్. అదేంటి, ఐ డిడ్ంట్ రియల్లీ అండర్స్టాండ్. నాకు అంటే కాదు, మేబీ బికాస్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ. మన సినిమాలోకి వచ్చాము, ఇప్పుడు యాక్టర్ అయ్యాను, హీరోని అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఎడిటర్. అది లేదు. భయం కాదు అంటే భయం ఇస్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్లీ పుట్ ఇట్ ద రైట్ వే. ఐ ట్రై టు పుట్ ఇట్ అక్రాస్. ఐ స్టిల్ హ్యావ్ నాట్ గాట్ ఓవర్ ఇట్. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అంటే ఆ అనుభవాన్ని ఇంకా దాటేయలేదు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి ఎవరైనా అది చెప్పినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను అడిగేది అదే, ఇన్నాళ్ళు అసలు ఎలాగా అది ఆ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయడం. అండ్ క్యారెక్టరు సినిమా షూటింగ్ వరకు అది ఓకే, కరెక్ట్. బట్ ప్రమోషన్స్లో కూడా అటెండ్ ఎవ్రీబడి, యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ప్రమోషన్స్ చాలామందికి తెలియదు. ఏంటంటే అది చాలామందికి తెలీదు అని ఎందుకు అంటున్నానంటే, అదేదో మనకి ఫేవర్ చేస్తున్నారేమో అనుకుంటారు. కాదు, వాళ్ళు అంటే మనం వాళ్ళకి ఫేవర్ చేస్తున్నామో అనుకుంటారు, కానీ వాళ్ళు మనకి ఫేవర్ చేస్తున్నారు. నేను త్రూ యువర్ హిట్ టీవీ ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ ది ఎంటైర్ జర్నలిస్ట్. నేను ఎప్పుడు పత్రికా మిత్రులకి మీ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు చెప్పను నేను, ఎందుకంటే నీ జాబ్ నువ్వు చేస్తున్నావు, నా జాబ్ నేను చేస్తాను. అంతే, నువ్వు చాలా కట్ అండ్ డ్రై పర్సన్. యా. సో నేను ఎప్పుడు అదే ఇప్పుడు మొన్న కూడా నాది ఏదో చాలా ఇదైంది, ఏది వైరల్ అయింది. నేను ఏది ప్రేక్షక దేవుళ్ళు కాదు, ప్రేక్షక దెయ్యాలన్నాను. సో చాలా వైరల్ అయింది, అదంతా ఓకే అంటే నేను దయ్యాన్నే, నేను ప్రేక్షకుడినే. బట్ ఎందుకు ఐ వాంటెడ్ టు థ్యాంక్ జర్నలిస్టులు, మీడియా, కంప్లీట్ సోషల్ మీడియా, మీమర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవర్ ఎనీవన్ యాంకర్స్. ఎందుకు చెప్పనా, ఈ మా సినిమాలో ఇంకొక హీరో ఉన్నాడు. అతను హీఈస్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అది మేము దాచిపెట్టి మొత్తం అన్ని ఇంటర్వ్యూస్లోనూ ఇంకొకడు ఉన్నాడు, ఇంకొక సింహం ఉంది సర్ప్రైజ్ అని చెప్తున్నాం. నాకు ఆశ్చర్యం ఏంటంటే 50% మందికి ఎవరు చేస్తున్నారో తెలుసు, ఆ హీరో ఎవరు అనేది 50% మందికి తెలుసు. ఎవరు రాయలేదు. అది ఫస్ట్ టైం ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దర్ ప్రొఫెషనలిజం. ఎందుకు చెప్పనా, అవతల వాడే అప్పుడు మామూలుగా అందరూ తిట్టేస్తూ ఉంటారు కదా, అందరూ మా లీక్ చేశారు, రాసేసారు, అది చేసి. అరే ఎప్పటికీ ఇంకోటి గురించి రాసే ఉద్దేశం టైంపాస్ లేదు, టైం లేదు అసలు. ఎందుకు రాసి ఉండరు అని నా ఉద్దేశం చెప్పనా, మా అందరి అప్రోచ్ టువర్డ్స్ సినిమా చాలా సిన్సియర్. నేను కానీ, పవన్ సాధినేని కానీ, డైరెక్టర్ కశ్యప్ కానీ, తరుణ్ భాస్కర్ కానీ, మా అందరి అప్రోచ్ చాలా సిన్సియర్గా అనిపించింది మీ అందరికీ. సో ఎక్కడో ఐ థింక్ అది చాలా షాకింగ్గా ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జీవి వచ్చాడు, జీవి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం, మా సినిమాలో సింహం ఇంకోటి ఉంది సర్ప్రైజ్ అన్నాను. అంతా అయిపోయిన తర్వాత తెలుసండి నాకు సీన్స్ కూడా చూశాను అన్నాడు. ఇప్పుడు తను కావాలంటే లీక్ చేయొచ్చుగా, నువ్వు లీక్ చేయొచ్చుగా, నాకు నువ్వు మంచి బెస్ట్ ఫ్రెండ్వి. అవును, నాకు తెలుసు. అదే అండి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నేను తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం, అడపదడప ఆల్మోస్ట్ రెగ్యులర్గా సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నీలాగా మీ అందరూ కూడా దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇవాళ రేపు అది రివీల్ చేస్తున్నాడు పవన్. Okay. As a producer, he has taken a call that let's release it. So that's something which is very, 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 very interesting, man. నాకు ఇది ఇన్నేళ్ల నా కెరియర్లో ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ ఏదో రకంగా, ఇప్పుడు నువ్వు చెప్పి నలుగురికి చెప్పచ్చు, అరే చక్రి నా ఫ్రెండ్ వద్దు మనం సినిమా ఏదో ఇది మనం దీంట్లో పలానా అని 10 మందికి చెప్పచ్చు. కానీ అందరూ కూడా ఇప్పుడు మొత్తం తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు. అది రీజన్ ఏంటి చెప్పనా, నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పే సమాధానం, నేను పడుతున్నాను కష్టం అన్నావు చూడు, ఇది ఎక్కడో వాళ్ళు గమనించారు. దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు కమ్ అండ్ రైట్లీ ప్రమోట్ ద ఫిల్మ్. మన స్పాయిలర్ ఉండకూడదు అని.